నాకైతే బాగా అనిపించింది మూవీ. నాకైతే బాగా అనిపించింది బ్రో మూవీ. సో నాని వన్ మ్యాన్ షో అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం బ్లడ్ బాత్ అయిపోయింది కంప్లీట్గా. ఇంటర్వెల్ మొత్తం ఫైట్సే కంప్లీట్. ఫ్యామిలీతో అయితే చూడగలలేము. సో వర్త్ వాచింగ్ థియేటర్స్, అది మాత్రం చెప్పగలను. బీజిఎం అంతా బాగుంది. సో నాని వన్ మ్యాన్ షో మొత్తం కంప్లీట్గా. అంటే సెకండ్ హాఫ్లో ఇప్పుడు హిట్ 1 హిట్ 2లో ఆల్రెడీ చేశారు కదా, సో వాళ్ళు కూడా సమ్ క్యామియోస్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి అందరికి తెలిసే ఉంటుంది. మళ్ళీ ఫోర్త్ కేసు ఉంటుంది కదా, సో దానికి మళ్ళీ ఇంకో హీరోని ఇంట్రడక్షన్ అలా ఒక సీన్ పెట్టాడు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా చేశాడు. ఎలా అంటే ఒక రణబీర్ కపూర్ ఎనిమల్లో ఎలా అయితే చేశాడో మన తెలుగులో నాని ఎలా చేశాడు. స్టోరీ కామన్, అంటే హిట్ 1 హిట్ 2లో కొంచెం ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్, ట్విస్ట్లు అలా ఉంటాయి. కానీ హిట్ 3లో ఏంటి అంటే తెలిసిన పాయింట్ని జస్ట్ కంప్లీట్ బ్లడ్ బాత్ చేసి చెప్పారు. సో దానికి కొంచెం సోషల్ మీడియా లింక్ అలా ఉంటుంది. హిట్ 3 కొంచెం అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేస్తే మాత్రం అవే రెండు బాగుంటాయి. సో ఓవరాల్గా ఇది కంప్లీట్ నాని వన్ మ్యాన్ షో. అవుట్ ఆఫ్ 3 సార్. హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఏముండదు, జస్ట్ చిన్న లవ్ స్టోరీ ఇలా అట్లా యాంగిల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం బాగానే అనిపిస్తుంది, అంటే హీరోయిన్ గెటప్ కానీ అది కానీ. సో బోర్ ఫస్ట్ హాఫ్లో కొంచెం లైట్గా బోర్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే మొత్తం బ్లడ్ బాత్ కాబట్టి ఇంకా బీజిఎంతో నడిపిస్తుంది మొత్తం సినిమా అంతా. సినిమా చూశాను. అండ్ సినిమా లైక్ వెన్ కంపేర్ టు హిట్ 1 2, హిట్ 3లో ద డీప్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ల్యాక్ అనిపిస్తుంది. ల్యాక్ అయ్యే అనిపిస్తుంది. అంటే లైక్ మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ప్రతి ఒక్క సీన్ మీరు అర్థం చేసుకోలేరు, నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటనేది. కానీ హిట్ 3లో ప్రతిదీ మీకు ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ద డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదు అని అనిపిస్తుంది. అండ్ సినిమా మొత్తానికి స్టెల్లర్ ఎవరంటే, స్టోరీ స్టెల్లర్ ఎవరంటే నానిని మీరు ముందు వరకు ఒక క్లాస్ యాంగిల్స్లో చూసుంటారు, కానీ ఇందులో మాత్రం మాస్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఇది అంటే లైక్ మొత్తం నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ క్యారెక్టర్ తంది నాని. ఎస్, అలా ఇప్పుడు మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ అంటే మీకు తెలియదు ఏం జరుగుతుందండి. కానీ హిట్ 3లో ప్రతిదీ మీకు అదే చెప్తున్నా, డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ అనేది హిట్ 3లో లేదు అనిపిస్తుంది అంతే. సినిమాను మళ్ళీ హీరోయిన్ కూడా శ్రీనిధి శెట్టి కూడా ఏదో ఒక 2 సాంగ్స్కి తనకి సపోర్టింగ్ రోల్ చేశారు తప్ప తన ఇంపాక్ట్ కూడా. అండ్ ఫస్ట్లో వచ్చి సముద్రికని ఫాదర్ బాండింగ్, ఫాదర్కి మధ్య ఉండే నానికి రిలేషన్షిప్ అది మాస్ ఆడియన్స్కి తన మాట్లాడే డైలాగ్స్ కానీ మాటలు కానీ మాస్ ఆడియన్స్కి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే లైక్ విజిల్స్ చేసేలాగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఫైట్స్ మొత్తం అంతా చేతికి ఎర్ర రంగు పెయింట్ వేసుకొని మొత్తం బట్టల నిండా ఎర్ర రంగు పెయింట్ అలా ఉంటుంది. అది మొత్తం అంతా లాస్ట్ 30 to 40 minutes అంతా పెయింటే. నో. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత కనెక్ట్ అవుతుంది. అండ్ దట్టు నాకు తెలిసి సెన్సార్ బోర్డు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అంతా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఆ డైలాగ్స్ కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మొత్తం అదే చెప్తున్నాను. నాని నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ వన్ మ్యాన్ షో నాని. అదే చెప్తున్నాను కదా, ఏ సర్టిఫికేట్ వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మాత్రం కాదు. నేను 2 ఇస్తాను. కామన్ స్టోరీ అదే. ఇప్పుడు జనాలు చాలామంది ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఆ ఇన్వెస్టిగేషన్ థాట్లో వస్తారు కాబట్టి ఆ డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేదే రోల్ సినిమా. అది థ్యాంక్ యూ. మేము ఇప్పుడు వచ్చాము సినిమా చూడలేదు. సినిమా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు శైలేష్ సార్ ఉన్నారు డైరెక్టర్, ఆయనే సైన్స్ తీసాడు. అదే ఆ సినిమా ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఈ సినిమా తీసాడు. జనాలు ఎక్స్పెక్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు శైలేష్ ఇంతకుముందు చేసినట్టు హిట్ 3 హిట్ 1 ఫస్ట్ కేసు సెకండ్ కేసు ఎట్లా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో ఇదంతా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అర్జున్ సర్కార్